హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ పల్లవి. వెల్కమ్ టు పల్లవీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా హెల్దీ స్వీట్ అనమాట. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇవి కొన్ని రోజుల వరకు కూడా మనకి స్టోర్ ఉంటాయండి. సో పిల్లలకి స్నాక్స్లా కూడా ఇవ్వచ్చు. చాలా హెల్దీ రెసిపీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోండి. ఇక్కడ నేను గోధుమ పిండితో చేస్తున్నానండి హెల్తీగా. మీరు కావాలనుకుంటే 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి వాడుకోవచ్చు. లేదంటే కంప్లీట్గా మైదా పిండి ఆర్ గోధుమ పిండితో చేసుకోవచ్చు. ఇలా ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ వేసుకుంటున్నాను. మీరు బటర్ ప్లేస్లో వేడి చేసిన నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను బటర్ వేసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఇలా రబ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండి ముద్ద కంటే కొంచెం గట్టిగానే తడుపుకోవాలి. అలాగే ఇందులో నేను ఒక చిటికెడంత సాల్ట్ కూడా వేసానండి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా చపాతీ పిండి ముద్ద కంటే గట్టిగా తడుపుకోవాలి. దీన్ని మనం నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇలా పిండిని తడిపేసుకొని డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు. ఇలా పిండిని తడిపేసుకున్నాం కదా, ఇలా తడుపుకున్నాక ఇప్పుడు ఈ పిండిని 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక ముద్దను తీసుకొని ఇలా చాపింగ్ బోర్డ్ పైన కానీ లేదంటే చపాతీ చేసే పీట పైన కానీ పిండిని ఇంకొంచెం మసాజ్ చేస్తూ బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ముద్దలా చేసుకున్నాక చపాతీ కర్రతో ఇలా ఈ థిక్నెస్తో చేసుకోవాలండి. మరీ చపాతీలాగా సన్నగా చేసుకోకూడదు, కొంచెం మందంగానే చేసుకోండి. మనకి స్టిక్స్ అనేవి కొంచెం మందంగా ఉంటేనే బాగుంటాయి, క్రంచీగా ఉంటాయి. సో ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇంత సైజ్ మందంలో చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఒక నైఫ్ తీసుకొని ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోండి. మనకి స్క్వేర్ షేప్ రావాలి కదా, సో ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకుంటున్నాను నేను. ఈ ఎడ్జెస్ మిగిలిన భాగాలని ఆ తర్వాత ముద్దలో కలుపుకొని మనం చేసేసుకోవచ్చు అనమాట, వేస్ట్ ఏమీ కాదు. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఇంత సైజులో మనం స్టిక్స్ అనేవి కట్ చేసుకోవాలి. మరి లావుగా వద్దు, అలా అని సన్నగా కూడా కట్ చేసుకోకండి, మీడియంగా ఉండేట్టు కట్ చేసుకోండి. ఇలా నిలువుగా కట్ చేసిన తర్వాత మధ్యలోకి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా దీన్ని మళ్ళీ 2 భాగాలుగా చేసేసుకున్నామంటే ఇలా మనకి చిన్న చిన్న స్టిక్స్ అనేవి రెడీ అయిపోతాయి. మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదండి, అలా అనిపిస్తాయి అన్నమాట ఈ స్టిక్స్ అనేవి. ఇలా కట్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలాగే మనం మిగతా ముద్దను కూడా పెట్టుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇక్కడ నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒకటి తర్వాత ఒకటి వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువగా వేసేసాను, సో కొన్ని షేప్ అవుట్ అయిపోయాయి అనమాట. మీరు కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. మంచి కలర్ రాగానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇలాగే మనం మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా వేయకండి, నూనెలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. నాలాగా చేయకండి. చూడండి కొన్ని షేప్ అవుట్ అయిపోయాయి. సో మనకి స్టిక్స్ అనేవి పొడవుగా ఉంటేనే చూడడానికి బాగుంటుంది. సో ఇలా మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు అదే స్టవ్ పైన మరొక పాన్ పెట్టుకోండి. ఒక 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుంది అనమాట స్వీట్ అనేది. ఇలా బెల్లం వేసుకొని ఒక 1/2 కప్ వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని తీగ పాకం వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలి. ఇక చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఇలా తీగ పాకం వచ్చిందంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఆప్షనల్ అండి, నేను టేస్ట్ బాగుంటుందని నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఇలాచి పొడి, ఇది కూడా ఆప్షనలే, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇవి 2 వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ స్టిక్స్ అన్నీ వేసేసుకోండి.
ఇవి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటన్నిటికీ పాకం మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇది దగ్గర పడేంత వరకు కలుపుకోవాలండి. మనకి కలుపుతూ ఉంటే ఇవి మొత్తం డ్రై అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇవి డ్రై అయిపోయాయి. పాకం అనేది వీటికి మంచిగా పట్టింది కదా. ఇంకా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువగా కలిపామనుకోండి విరిగిపోతాయి. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇక చూడండి నేను స్టిక్స్ చూపిస్తున్నాను చూడండి. ఇలా డ్రైగా అయిపోయి విడివిడిగా ఉంటాయి అన్నమాట. ఒకదానికొకటి అతుక్కోవండి అస్సలు. ఇలా విడివిడిగానే వచ్చేస్తాయి. వీటిని మనం ఎయిర్ టైట్ డబ్బాలో కానీ ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక 10 to 15 days వరకు ఇవి స్టోర్ ఉంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదంటే వాళ్ళ స్నాక్స్ బాక్స్లో కూడా ఇలా పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అండ్ చాలా హెల్తీ రెసిపీ కూడా. అలాగే మన ఛానల్లో చాలా రకాల స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. కొన్ని వీడియోస్ లింక్స్ అనేవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.